హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి బయటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే లాస్ట్ సండే కుదరలేదండి. ఆ రోజు అయితే ఫుల్ వర్షము. అందుకని చెప్పి ఈరోజు డిన్నర్ బయట చేద్దామని చెప్పి బయటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం 9 అవుతుంది. మా పాప ఆల్రెడీ పడుకుంది. పడుకున్న దాన్ని లేపి మరీ తీసుకెళ్ళాను. మా పక్కన అమ్మ ఉంటుంది. పడుకుంది కదా, నేను చూసుకుంటాలే అని చెప్పింది. అయినా పర్లేదమ్మా, వీక్ మొత్తం ఎలాగో ఇంట్లోనే ఉంటుంది కదా, ఈరోజు నేను బయటికి తీసుకెళ్తానులే అని చెప్పాను. ఇక్కడ వచ్చేసి రైల్వే ట్రాక్ అండి. మాకైతే మా రూమ్కి చాలా దగ్గర అనమాట. 10 మినిట్స్కి ఒకసారి గేట్ పడుతుంది. ఈ సౌండ్కి అయితే మా పిల్లలు పడుకోరు. ఒకవేళ పడుకున్నా కూడా లెగిసి ఆడుతూ ఉంటారనమాట. అంత సౌండ్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ చూడండి, మా పాప చెప్పులు ఇడిచి మరీ లోపలికి వెళ్తుంది. వాళ్ళ పప్ప ఏమో ఏం పర్లేదమ్మా, చెప్పులు వేసుకొని కూడా వెళ్ళొచ్చు అంటే మళ్ళీ చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు అల్లరైతే మహా అల్లరి చేసేసారన్నమాట. ఎందుకంటే స్పూన్స్ పాడేయడం, గ్లాసెస్ కింద పాడేయడం, అసలు అల్లరే అల్లరి. ఆల్రెడీ చెప్పేసి టేబుల్ మీద మొత్తం తీపించేసాము. ఇక్కడ మా హస్బెండ్ ప్రతిసారి నాన్ వెజ్ తింటున్నాం కదా, ఈసారి వెజ్ ట్రై చేద్దామా అన్నారు. నేనైతే మండే తప్ప మిగతా రోజులలో వెజ్ తిననని చెప్పేసి అన్నాను అనమాట. ఇక చేసేది ఏం లేక నాన్ వెజ్ ఆర్డర్ చేస్తామన్నమాట, చికెన్ మంచూరియా. మొన్న ఒక బిర్యానీ వీడియో తీశాను కదండి, ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అది వచ్చేసి ఈ రెస్టారెంట్లో తీసుకొచ్చారట. అందుకే మళ్ళీ ఇదే రెస్టారెంట్లోకి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, మా పాప నిద్రలో నుంచి లేపాను కదా, చాలా చిరాగ్గా ఉందన్నమాట. తనకు వచ్చేసి స్పూన్స్, టిష్యూ పేపర్స్ ఇవన్నీ కావాలంట, లేదంటే ఏడుస్తుంది. పిల్లలు లేక ముందుకు మేము వచ్చేసి లంచ్, డిన్నర్ ఎంత లేట్ అయినా సరే కలిసే తినేది. ఇప్పుడైతే అలా కుదరట్లేదండి. ఒకరు తిన్న తర్వాత ఇంకొకరు తినాల్సి వస్తుంది. ఎందుకంటే తినే టయానికే వీళ్ళు ఏదో ఒక పని పెట్టడం చేస్తున్నారనమాట. అందుకే ఒకరు తిన్న తర్వాత ఒకరు తింటామన్నమాట. మీ పిల్లలు కూడా ఇంతేనేనండి? ఒకవేళ ఇలాగనే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళు అల్లరి తట్టుకోలేక మా హస్బెండ్ అయితే 10 నిమిషాలకు ఒకసారి అంటున్నాడు అన్నమాట, అమ్మ దగ్గర ఉంచేసి వస్తే అయిపోతుండు కదా అని చెప్పేసి. ఎందుకంటే వీక్లీ మొత్తం ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఈ ఒక్కరోజైనా బయటకు వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ముందు తింటున్నారు. ఎందుకంటే నేను టైం టేకింగ్ అనమాట. తను ఏంటంటే నేను తినాలి కదా అని చెప్పి ఫాస్ట్గా తింటారు. నేను కొంచెం స్లోగా తింటాను కాబట్టి తర్వాత తింటాను అని చెప్పి తనని తినమన్నాను ఫస్ట్. ఇంట్లోనైనా అంతేనండి, ఫస్ట్ తను తిన్నాకే నేను తింటాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా పాప చూడండి, తనకు వేరే సపరేట్ ప్లేట్ కావాలంట. మహా అల్లరి చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకేం చేయగలని చెప్పండి, పిల్లలంటే అల్లరి చేయడం, మనం భరించడం, అంతే కదండి, చేయాల్సింది ఏముంది ఇంకా. ఇక్కడ వచ్చేసి తనకి ఆ ప్లేట్ వద్దంట, కొత్తది కావాలంట. కొత్తది అంటే వేరే ప్లేట్ అనమాట. వేరే ప్లేట్ ఇవ్వు అని అడుగుతుంది. చూడండి ఎలా తింటుందో. అసలు ఈ జనరేషన్ పిల్లలు అంటేనే నెక్స్ట్ లెవెల్ అండి. ఇక ఈ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చికెన్ మంచిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఇక్కడ చూడండి ఎలా తింటుందో మా పాప. మా చిన్న పాపకు వచ్చేసి చపాతీ ఆర్డర్ పెట్టామన్నమాట. కొంచెం లేట్ అవుతుందని చెప్తే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక కంప్లీట్ అయిందని చెప్పి ప్లేట్ అక్కడ పెడుతుంది. మా పెద్ద పాప వచ్చేసి తినడం అయిపోయాక ఆ స్పూన్స్, ఆ ప్లేట్స్ మొత్తం కింద పడేయడం, మా చిన్న పాప ఏడవడం, ఇదంతా చూసి ఇంకా వద్దులే, ఇంటికి పార్సల్ తీసుకెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఎంత ప్లాన్ చేసుకున్నామో అంత వేస్ట్ అయింది. ఇక ఏం చేస్తాం చెప్పండి పిల్లలతోని. ఇక్కడ వచ్చేసి ఇంటికి పార్సల్ తీసుకొచ్చామని చెప్పాను కదా, బిర్యానీ. నాకైతే బిర్యానీ ఇష్టం అని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. చూడండి ఎంత ఇష్టంగా తింటానో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.